మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. మరొకసారి ప్రభు మనకు పరిశుద్ధ ఆదివారాన్ని ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించడానికి గాను ఆరాధించడానికి గాను దేవుడు మంచి సమయాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆయన ఆరాధించడానికి గాను కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 106వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. అందరం కలిసి చదువుదాం. 106వ కీర్తన మొదటి 2 వచనాలు, 1-2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు, ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు. మరొక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. చాలు. సమయంలో ప్రభు సహాయాన్ని ఇద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మరొకసారి ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి గాను ధ్యానించడానికి గాను మా జీవితాల్లో మరి ఒక దినాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా నీ మాటలు ధ్యానించడానికి ఆయన చదవబడిన లేఖన భాగంలోంచి మాతో మాట్లాడండి. దేవానైనా మీరు ఎటువంటి దేవుడో తెలుసుకొని ఆరాధించడానికి కావాల్సిన కృపను దయచేయండి. ఈ సమయంలో ప్రభువా నీ మాటలను బోధించడానికి ఏమాత్రము అర్హత, వయసు, అనుభవం లేనప్పటికీ ప్రభువా ఇట్టి కృపకు నన్ను పాత్రగా చేసినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మీ ఆత్మశక్తి చేత మమ్మల్ని అందరినీ నింపి నీ మాటలు ధ్యానించి నిన్ను ఆరాధించే బిడ్డలుగా చేయమని మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మనం చదువుకున్న 2 వాక్య భాగాలు ధ్యానించినట్లయితే అక్కడ మనకు ఒక వర్డ్ కనబడుతుంది. ఆ వర్డ్ని మనం ధ్యానం చేద్దాం. 106వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించినట్లయితే, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఇక్కడ మనం చూసినట్లయితే 2 సార్లు ఆయన అని ఉంది కదా. మళ్ళీ అలాగే 2వ వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు. అక్కడ కూడా చూస్తున్నాం ఆయనే మహాదేవుడు అనే మాటను కూడా మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయం కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అక్కడ 2 సార్లు మనం చూసినట్లయితే ఆయనే అని ఉంది కదా. సాధారణంగా మన జీవితాల్లో ఆయన లేదా ఆయనే అని ఎవరిని అంటాం? స్త్రీలైతే ఇప్పుడు మనం స్త్రీల పక్షంగా ఉంటుంది ఈ వర్తమానం అంతా. చూసినట్లయితే ఆయనే అని ఎవరిని అంటామంటే మనం మన యజమానుడిని లేదా మన భర్తని ఆయనే అంటాం. మనం వాక్య గ్రంథంలో కూడా చూస్తూ ఉంటాం, ఎవరు దేవుడు మనకి, మనం సంఘం లేదా మనం వధువు అయితే ఆయన వరుడుగా ఉన్నాడు కదా. యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అంటే ఇక్కడ మనం భార్యలుగా ఉంటే లేదా వధువుగా ఉంటే ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన భర్తగా ఉన్నాడు, వరుడుగా ఉన్నాడు. మనం పెండ్లి కుమార్తెలుగా మనం ఉంటే ఆయన పెండ్లి కుమారుడుగా ఉన్నాడు. వాస్తవానికి మనం చూసినట్లయితే చాలామంది భార్యలు ఏం చేస్తారంటే వారి యొక్క భర్తల్ని మా ఆయన చాలా మంచోడండి అంటాడు అని చెప్తూ ఉంటారు కదా. ఎందుకమ్మా మీ ఆయన చాలా మంచోడంటే కారణాలు వరుసగా చెప్తూ ఉంటారు.
అసలు మా ఆయన వంటగదిలోకి వెళ్తే కూర చేస్తాడు, మామూలుగా ఉండదు. అది చేసేది ఎవరమ్మా అంటే మా ఆయనే. ఈ బట్టలు ఇంత నీట్గా ఉన్నాయంటమ్మా ఎవరు ఉతికారంటే అది కూడా మా ఆయనే కదా. ఇల్లంతా చాలా నీట్గా ఉంది, ఎవరు చేశారు ఇట్లా అంటే ఏం చెప్తాం, అది కూడా మా ఆయనే అండి. ఆయనే చేశాడన్నీ. నీ పోషణ ఎవరు చూసుకుంటారు, మా ఆయనే కదా. నీ పిల్లలకు కావాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారు, అది కూడా మా ఆయనే. మరి మీరేం చేస్తారంటే మేము చూస్తూ ఉంటాం అంటారు చాలామంది. మనం కాదు, చాలామంది బయట మనం చూసినట్లయితే సమాజంలో అంతే ఉంది, అన్నీ ఆయనే చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మనం అయితే ఎలా ఉండాలంటే మనకు భర్త అయి ఉన్న దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పాలి. మనం కూడా చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటాం, తన భర్త తాగొచ్చినప్పటికి కూడా భార్య ఏం చేస్తుంది, ఆ భర్తను అందరూ తిట్టాలి కొట్టాలని చూసినప్పుడు కూడా ఏం చేస్తుందంటే వెనకేసుకొచ్చింది, మా ఆయన మంచోడు ఆగ. కొంతమంది ఏం చేస్తారు, మా ఆయన చాలా మంచోడు ఆగమ్మ. లాస్ట్కి ఎవరన్నా చనిపోయారు అనుకోండి, చనిపోయి కూడా ఈయన మా దేవుడు చనిపోయాడు అయ్యా అని ఎడుతూ ఉంటారు కదా. మా దేవుడు చనిపోయాడు, మా దేవుడు వెళ్ళిపోయాడు, దేవుడు అంటారు భర్తని, వెనకేసుకొస్తారు. ఎందుకంటే బాండింగ్ అలాంటిది, దేవుడు ఏర్పరిచిన పక్షులు వాళ్ళనమాట. అలాగే మనం కూడా, మనం ఒక స్త్రీ అనుకుంటే లేదా మనం ఒక భార్య అనుకుంటే మనకు భర్త అయిన దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎలా ఆరాధించాలి, ఆయన మనకు చేసిన మేలు ఏంటి. మీ ఆయన చేసేయండి వరుసగా చెప్పండి అంటే చెప్తా ఉంటారు వరుసగా. మా ఆయన నాకు ఫ్రిడ్జ్ కొన్నాడు, మా ఆయన నాకు బంగారు నెక్లెస్ చేయించిండు, మా ఆయన నాకు కారు కొన్నాడు, మా ఆయన నాకు పట్టు చీర కొన్నాడు, మా ఆయన నన్ను కలాంజలికి తీసుకుపోయాడు, చెన్నై షాపింగ్ మాల్ తీసుకుపోయాడు, ఓ చాలా చెప్తాం. మీ ఆయన గురించి చెప్పండి అమ్మా అంటే ఓ రాస్తాం. అదే ఇప్పుడు భర్త అయిన యేసుప్రభు గురించి చెప్పండి అమ్మా అంటే ఏం చెప్పగలుగుతాం. మనకు చాలా విషయాలు తెలియదు, తెలిసినంతవరకైనా మనం చెప్తూ ఉండాలి. ఈ ఉదయకాల సమయం మనం చూసినట్లయితే మనం 136వ కీర్తనలో ఆయన కృప నిత్యం ఉండనమాట. మొత్తం 136వ కీర్తన అంతా ధ్యానం చేసినట్లయితే అంత కృప చూపే దేవుడు మనకి భర్త అయి ఉన్నాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం చూస్తూ ఉంటాం పరమగీతంలో చూడండి, పరమగీతంలో 5వ అధ్యాయంలో ఏముంటుంది, నా ప్రియుడు 10వ వచనం నుంచి వరుసగా చదివితే షూలమ్మితి తన భర్త గురించి రాస్తున్నట్లుగా లేదా మనమే యేసుప్రభు గురించి రాస్తున్నట్లుగా ఆలోచించినట్లయితే ఎలా ఉంటుంది చూడండి, చదవండి అక్క. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. కృష్ణవర్ణములు, అతని నేత్రములు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగుబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నం వలె ఉన్నవి. చాలా ఇక వరుసగా చూసుకోండి. 13వ వచనంలో చెక్కిళ్ళు, పెదవులు, కరములు, కాయము, శరీరం ఎలా ఉంది, కాళ్ళు ఎలా ఉన్నాయి, నోరు ఎలా ఉంది, వరుసగా మీకు చివరి వరకు వర్ణించినట్లుగా చూస్తున్నాం. అంటే సంఘమైన మనం క్రీస్తుని ఎలా అర్థం చేసుకోవాలి, క్రీస్తుని ఎలా వర్ణించాలి, క్రీస్తును ఆరాధించడానికి, యేసుప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనం ఆయన గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన భర్త అయి ఉన్నాడు, మనం భార్యలుగా ఉన్నాం. ఎఫ్సి పత్రికలో కూడా పౌలు భక్తుడు ఏమంటాడు, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. 5వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ప్రతిసారి మ్యారేజ్ అప్పుడు మనకు చదివించే వాక్యం ఇది, ఎఫ్సి 5:22-23 వచనాలు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఈ సంఘానికి లేదా మనకు, మన కుటుంబాలకు వ్యక్తిగతంగా ఎలా చూసుకున్నా మనం భార్యలుగా ఉంటే ఆయన మనకి భర్త అయి ఉన్నాడు, మనం ప్రియురాలుగా ఉంటే ఆయన ప్రియుడై ఉన్నాడు, మనం పెండ్లి కుమార్తె అయితే ఆయన పెండ్లి కుమారుడై ఉన్నాడు. మరి నీ పెండ్లి కుమారుడి గురించి, భర్త గురించి, యజమాని గురించి మనం చాలా మన సొంత వారి గురించి బాగా చెప్తాం. మరి యేసు ప్రభు గురించి ఏంటి, ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఆయన ఎలా మనం ఆరాధించాలి అనే విషయాలు కొన్ని చూద్దాం. మనం చూసుకున్నట్లయితే 100వ కీర్తనలో కూడా ఉంటుంది కదా, పుట్టించిన వాడు ఆయనే. 100వ కీర్తన 3వ వచనంలో కూడా మనం చూస్తాం, అసలు మనం పుట్టించిందే ఆయన, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి,
చాలు. ఆయనే మనలను పుట్టించెను. మనల్ని పుట్టించిందే ఆయన. తర్వాత ఆయన తర్వాత వచనం కూడా చదవండి. మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలు. మనల్ని పుట్టించిన వాడు ఆయనే. మొదటిగా గుర్తుపెట్టుకోవాలి. ఇది వర్తమానంలో భాగం కాదు. మనల్ని పుట్టించిన దేవుణ్ణి మనం ఎలా గుర్తిస్తున్నాం? ఆయనే, అన్నిటికీ ఆయనే. మన భర్తనైతే అన్నిటికీ ఆయనే అంటాం కదా. పిల్లలు వచ్చి స్కూల్ ఫీజు కట్టాలమ్మా అంటే డాడీ చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటారండి అంటారు. యూనిఫామ్ కొనాలంటే ఆయనే చూసుకుంటాడండి అంటారు. సమస్తానికి మన కుటుంబంలో ఆయనే, భర్త మీదే వేస్తాం. కాబట్టి ఇక్కడ మనకు భర్త అయిన యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు, మనకు ఆయన చేసిన మేలు ఏంటి అనే విషయాలను మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. మొదటిగా ఆయన మన కొరకు ఏం చేశారు, భర్త అయిన యేసుక్రీస్తు లేదా దేవుడు మన కొరకు ఏం చేశాడనే విషయాన్ని చూద్దాం. మొదటిగా రండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. చాలు. మొదటిగా యేసుక్రీస్తు ఆయన లేదా భర్త అయి ఉండడం ద్వారా మనకు కలిగిన మేలు లాభం ఏంటి? ఆయన ఏం చేశారంటే, ఆయన ఏం చేశారు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. మొదటి కారణం ఏంటంటే, మొదటి తలంపు ఏంటంటే, ఆయనే మనలను పాపముల నుంచి రక్షించిన దేవుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం చాలాసార్లు చూస్తాం, నేను పాపిని కాదయా అన్నవాడు ఎవడూ లేడు. రోమపత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరం పాపం చేసి ఆయన అనుగ్రహించు మహిమను కోల్పోతూనే ఉన్నాం. స్టిల్ కోల్పోతూనే ఉన్నాం. ఇప్పటికి కూడా కంటిన్యూ జరుగుతుంది అది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే, ఆయన పుట్టడానికి గల కారణం ఏంటంటే, మనలను పాపముల నుంచి రక్షించడానికి వచ్చిన దేవుడని మనం జ్ఞాపకం చేసుకొని మొదటిగా స్తుతించాలి, ఆయన్ను ఆరాధించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు స్టిల్ ఉన్నప్పటికి కూడా యోహాను సువార్త 8వ అధ్యాయం ప్రకారం 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా, పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. మనం దాసులమే. ఆ దాసత్వం నుంచి మనం బయట పడేయాలంటే ఒక రక్షకుడు పుట్టాలి. అది ఆయనే యేసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే కీర్తనకారుడు దావీదు చూడండి, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఒక కీర్తన రాస్తాడు. అదంతా కీర్తనే, ఆయన రాసిన పాట. అందులో 2వ వచనం, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయన్ను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు ఆయనే. నీవి అంటే ఆయనే మనకు రక్షకుడు. దేని నుంచి రక్షకుడు అన్నా అంటే, మొదటిగా ఆయన పాపముల నుంచి రక్షించడానికి పుట్టిన ఆయన లేదా భర్త, మనవాడు. ఎందుకు పుట్టాడు యేసుప్రభు అంటే, మనలందరినీ పాపం నుంచి రక్షించడానికే పుట్టాడు. ఆయన పుట్టి మనల్ని పాపం నుంచి తప్పించిన దేవుడిగా ఉన్నాడు. అందుకని యాకోబు రాస్తాడు కదా, 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఆయన రక్షించుటకును నాశనం చేయటకు కూడా శక్తి గలవాడు అంటాడు ఒక దగ్గర. చదవండి, లాస్ట్ 12వ వచనం. ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. చాలు. రక్షించుటకు ఆయన శక్తిమంతుడైన దేవుడు. ఎలా రక్షించాడు, దేని నుంచి రక్షించాడంటే, పాపముల నుంచి రక్షించిన దేవుడు ఆయనే నా భర్త అయిన యేసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మొదటిగా మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఇది మొదటి కారణం. ఆయన మనల్ని పాపముల నుంచి రక్షించిన దేవుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని స్తుతించాలి. రెండవదిగా చూద్దాం. రెండవది ఏంటంటే, సరే మన పాపం నుంచి రక్షించిన తర్వాత మనం అనేక సార్లు ఏం చేస్తామంటే, మళ్ళా పాపంలో పడిపోతూనే ఉంటాంగా. పడిపోతాం, లేస్తాం, పడిపోతాం, లేస్తాం, పడిపోతాం, లేస్తాం. చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. పాపం నుంచి నేను రక్షించాను, చాలా ప్యూర్గా ఉన్నానని ఒకరోజు అనిపిస్తుంది. వారం తర్వాత ఏంటి ప్యూరిటీనెస్, ఈ క్లారిటీ పోయిందే అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది. అందుకని చూసినట్లయితే యోబు గ్రంథం 11వ అధ్యాయంలో కూడా ఆయన తర్వాత ఆయన ఏం చేయగలడు అంటే,
చూడండి, మన పాపములను ఐడెంటిఫై చేయగలిగిన వాడు ఆయనే. యోబు గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును గదా, పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. ఐడెంటిఫికేషన్ నిన్ను రక్షించడం మాత్రమే కాదు, నువ్వు ఎక్కడెక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడెక్కడ పడిపోతున్నావో, ఎక్కడెక్కడ పాపం చేస్తున్నావో ప్రతిసారి ఐడెంటిఫై చేసేవాడు ఆయనే. ఐడెంటిఫై చేసి మనకి రిమైండర్ చేస్తూ ఉంటాడు అనమాట. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి వాడు మన భర్త అయిన దేవుడని గుర్తించి మనం ఆరాధించాలి. అందుకనే ఈ ఐడెంటిఫికేషన్లో భాగం పాపం ఎక్కడ జరిగిద్ది? మోస్ట్లీ హృదయంలోనే జరిగిద్ది. అందుకే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అందరి హృదయములను ఎరిగిన దేవుడై ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 24వ వచనంలో అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. అందరి హృదయాలు ఆయనకి తెలుసంట. ఎక్కడ తప్పిపోతాం, ఎక్కడ మిస్టేక్స్ అవుతాం, రక్షించబడ్డాం, తర్వాత మళ్ళీ మనం పాపములలో పడిపోతుంటే అవన్నీ పరిశీలనగా ఆయన తెలుసుకుంటాడు. ఎవరు చెప్పక్కర్లేదు ఆయనకి. అలాంటి దేవుడు అంట. అందుకనే మనం చూసినట్లయితే సొలొమోనుతో రాసినప్పుడు చూడండి, దేవుడు మాట్లాడతాడు. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయంలో అక్కడ కూడా ఇదే మాట ప్రార్థన చేస్తాడు. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం. అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయన్ని తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన సేవించుము. ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన్ని విసర్జించిన ఎడల ఆయన నిత్యముగా త్రోసివేయను. సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. మీ తండ్రి ఎలా ఉన్నాడో చూసుకో అని చెప్తూ అందరి హృదయాలను ఎరిగిన దేవుడు. పాపం ఎక్కడ జరుగుతుంది, మిస్టేక్స్ ఎక్కడ జరుగుతుంది, ఇంత తెలిసిన సొలొమోను కూడా తర్వాత ఏమయ్యాడు? మళ్ళా ఫాల్ డౌన్ అయ్యాడు. దాదాపు 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. రాజ్యం అంతా పడిపోయింది. రాజ్యం 2 ముక్కలు అవడానికి కారణం కూడా ఆయన తరంలోనే అయింది కదా. యూదా రాజ్యంగా ఇశ్రాయేల్ రాజ్యంగా మారిపోవడానికి కారణం కూడా సరిగ్గా లేదు. మళ్ళీ ఆయన చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివైనవాడు. కాబట్టి ఉదయకాల సమయం మనం కూడా గమనించినట్లయితే అనేక సార్లు మనం కూడా యెషయా గ్రంథంలో అంటాడు కదా, మీరు యెషయా గ్రంథం 53లో మీరు గొర్రెల వలె త్రోవ త్రప్పారు, తమకిష్టమైన మార్గంలో నడుచుకున్నారు. మనం కూడా అనేక సార్లు పాపం నుంచి విడుదల పొందాక, రక్షణ పొందాక తప్పిపోతాం. ఆ తప్పిపోయినప్పుడు అంట ఆయనే మన పాపములు ఎక్కడ జరుగుతున్నాయో ఐడెంటిఫై చేసే దేవుడై ఉన్నాడు. ఈ విషయాన్ని బట్టి కూడా మనం దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడంటే మూడో తలం చూడండి, 2వ సమూయేలు గ్రంథం. ఐడెంటిఫై చేసి అక్కడితో వదిలేశాడా? వదిలేదు. మరలా దాంట్లోంచి మనల్ని యుద్ధం చేయడానికి యుద్ధం నేర్పించేవాడు కూడా ఆయనే. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 35వ వచనం. 22:35. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. మళ్ళా ఆయనే. చాలా. నా చేతులకు యుద్ధం చేయ నేర్పువాడు కూడా ఆయనే. అంటే మన పాపమును ఐడెంటిఫై చేశాక, మనల్ని గుర్తు చేశాక, మరలా ప్రభువా నేను ఎలా పోరాడాలి, ఎలా దీంట్లోంచి బయటికి రావాలి అని చెప్పేది కూడా ఆయనే. మళ్ళీ సేమ్ ఇదంతా గమనిస్తూ ఉంటే సేమ్ మన తండ్రిని అడుగుతాం, డాడీ నాకు చాక్లెట్ ఇవ్వు, తెచ్చేది ఆయనే. చాక్లెట్ కవర్ది తీసేది ఆయనే. దాని 2 ముక్కలు చేసేది ఆయన. నోట్లో పెట్టేది ఆయనే. టోటల్గా అంటే మొత్తం చూసుకుంటాడు అనమాట. దేవుడు కూడా తండ్రి ఎలాగైతే పాత్ర పోషిస్తాడో సేమ్ మన తండ్రి అయిన దేవుడు కూడా భర్త స్థానంలో ఉండి ఇల్లంతా భర్త ఎలా చక్కబెడతాడో అలా మన అందరినీ చక్కబెడుతున్నాడు. పాపం నుంచి రక్షించేది ఆయనే, పాపాన్ని ఐడెంటిఫై చేసేది ఆయనే. ఐడెంటిఫై చేశాక మరలా దాంతో యుద్ధం ఎలా చేయాలో కూడా నేర్పించేది కూడా ఆయనే అంట. అందుకని అంటాడు కదా కీర్తనకారుడు 144వ కీర్తనలో, 144వ కీర్తన 1వ వచనం, నా చేతులకు నా వేళ్లకు ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. చాలు. యుద్ధం ఎలా చేయాలి మరి? యుద్ధం ఎవరితో చేయాలి? వేళ్లకు పోరాటం ఎవరితో పోరాడాలి అంటే ఎఫ్సి పత్రిక మళ్ళీ 6వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోవాలి మనం.
6వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోతే మనం పోరాడున్నది ఎవరితోనూ చదవండి, సర్వాంగ కవచం వరకు కూడా. మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చదవండి అక్క. అందుచేతను సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలా. ఆ సర్వాంగ కవచం ఏంటంటే వరుసగా మనకి తెలుసు, ఇవన్నీ ఉన్నాయి. అంటే యుద్ధం చేయడానికి ఆయుధాలు కూడా సెట్ చేసేవాడు దేవుడే. మళ్ళా మొత్తం చూసుకుంటాడు అనమాట. ఆయనే అంటే భర్త, ఎందుకు దేవుడు భర్త అయి ఉన్నాడు అంటే నేను ఆలోచిస్తూ ఉంటే ఇదే తలంపులు వచ్చినాయి. భర్త అయి ఉన్నాడు, ఎందుకు భర్త అయి ఉంటాడు అంటే భర్త ఏం చేస్తాడు? ఇంట్లో కూరగాయలు తెస్తాడు, కూరగాయలు కట్ చేస్తాడు, వంట చేస్తాడు. భార్యకు బాగోకపోతే మళ్ళీ ఆయనే గిన్నెలన్నీ శుభ్రం చేస్తాడు, బట్టలన్నీ ఉతుకుతాడు, పిల్లల స్కూల్కి పంపిస్తాడు కదా, సమస్తం చేస్తాడు. ఎగ్జాక్ట్లీ మన ప్రభు అయిన దేవుడు కూడా పాపం నుంచి రక్షించి వదిలిపెట్టలా, మళ్ళీ దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. మన హృదయాల్లో నీవు ఇక్కడిక్కడ తప్పిపోయినావని ఐడెంటిఫై చేస్తున్నాడు. ఐడెంటిఫై చేశాక మళ్ళీ యుద్ధం ఎట్లా చేయాలో చెప్తున్నాడు. యుద్ధం చేయడానికి కావాల్సిన ఆయుధాలు రెడీ చేసి పెడుతున్నాడు. ఏంటవి? సమాధానం. ఇక్కడ ఉన్నాయి కదా, అవే సత్యము, సమాధానం, విశ్వాసం, రక్షణ, వాక్యము, ప్రార్థన, ఇవన్నీ కూడా మనకి ఆయుధాలుగా పనిచేస్తాయని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకని అంటాడు కదా, సాతాను తంత్రములను మీరు ఎరుగని వారు కాదుగా, అన్నీ మీకు తెలుసు కానీ యుద్ధం చేయడం రావట్లా. ఆ యుద్ధం నేర్పువాడు కూడా ఆయన అంట. మూడవదిగా ఆయన యుద్ధం నేర్పే దేవుడని గుర్తించి మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధించాలి. 4వదిగా చూద్దాం, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ తలంపు 2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం కూడా చదవండమ్మా. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చాలమ్మా. శాంతికరమైన దగ్గర కింద 2 అనేసి కిందే ఉంది, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు కదా. 4వదిగా ఏంటంటే, మనం ఎంత పోరాటం చేసినా చాలాసార్లు మళ్ళీ మనం పాపంలో పడిపోతాం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు ఎన్నిసార్లు తప్పించినప్పటికీ మరలా పాపంలో పడిపోతాడని టోటల్గా ఆయనే పాపాన్నంతా ఆయన మీద వేసుకొని ఆయన చనిపోవడానికి కారణం అదే. దేవుడు ఎందుకంటే ఆయన భూతకాలంలో ఉన్నాడు, ప్రజెంట్లో ఉన్నాడు, అలాగే ఫ్యూచర్లో కూడా ఉంటాడు. ఫ్యూచర్లో ఏం జరిగిద్ది కూడా దేవునికి తెలుసు. ఫ్యూచర్లో ఏం జరిగిద్ది అంటే వీళ్ళందరినీ ఎంత రక్షించినా, ఎన్ని మేలు చేసినా, రక్తం పెట్టి శుభ్రం చేసినా వీళ్ళు మరలా ఫాల్ డౌన్ అవుతూనే ఉంటారు. కాబట్టి ఆ పాపం వీళ్ళ మీదకి రాకూడదు అంటే కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చెప్పినట్టు ఆ మరణపు ముళ్ళని ఏం చేయాలి? విరవాలి, విరిచి విజయం దయచేయాలి, ఆ మరణాన్ని కొట్టివేయాలి. అందుకని ఇక్కడ చూసినట్లయితే మన భర్త అయిన దేవుడు ఎలా ఉన్నాడంటే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు ఏంటంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఎట్లా ప్రాయశ్చిత్తం చేశాడంటే, తన సొంత రక్తాన్ని ఇచ్చి మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయమందు మనం చూస్తాం కదా, యెషయా గ్రంథంలో ఇందాక చదువుకున్నాం కదా, 53వ అధ్యాయంలో 12వ వచనంలో ఆయన ప్రాణము దారబోసినే ఉంటుంది. అంటే రక్తం మొత్తం ఇచ్చేశాడు. ప్రాయశ్చిత్తం చేయాలి, ఎందుకంటే ఇలా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనం పడిపోతూనే ఉంటాం. కాబట్టి కంప్లీట్గా పాపం అనేదే ప్రజల మీదకి లేకుండా ఉండాలి. చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 53:12. 53:12. తన ప్రాణమును దారబోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనము చేసెను. చాలు, ప్రాణం దారబోసాడంట. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కంపల్సరీ ఐదర్ మనమైనా చచ్చిపోవాలి లేదా దేవుడైనా చచ్చిపోవాలి. దేవుడు ఏం డిసైడ్ చేసుకున్నా అంటే, నా పిల్లల కోసం
ఆయనే చనిపోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి యెషయా గ్రంథం 22లో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 22 అధ్యాయము 12, 13, 14 వచనాలు చదవండి. ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడి చేసుకున్నటకును గోనె పట్ట కట్టుకున్నటకును సైన్యములకు అధిపతియు ప్రభువు యెహోవా మిమ్మును పిలువగా రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదమని చెప్పి గొర్రెలను కోయిచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని యెహోవా ప్రమాణపూర్వకంగా దేవుడు పిలిచాడంట. ఒరే బాబు, మీరు ప్రార్థన చేయండి, రాకడ సిద్ధపడుతుంది, అంత రెడీగా ఉండంట. అంటే వాళ్ళేమంటున్నారు, మేము రేపు చచ్చిపోతాం, తింటాము, త్రాగుతాం కాబట్టి మేము చెయ్యమంటున్నారంట. దేవుడికి ఫ్యూచర్ తెలుసు కాబట్టి కంపల్సరీ అక్కడ ఏం జరుగుతుంది, మీరు మరణము కాకుండా మీ దోషానికి ప్రాయశ్చిత్తం కలగదు. ఆ మరణం మన మీదకి రాకుండా దేవుడు ఏం చేశాడంటే ప్రాయశ్చిత్తం అయ్యాడు. మనకు బదులుగా ఆయన చనిపోయాడు, మనకు బదులుగా ఆయన రక్తం కార్చాడు. ఇది నిజమైన ప్రాయశ్చిత్తం లేదా బలి. దానికి అర్థం అంటే మనకు బదులుగా ఆయన ప్రాణము దారబోసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఆయనే మొదట మనలను ప్రేమించెను గనక. మనం ప్రేమించామని కాదు, యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఎంత ప్రేమించాడు అనడానికి సాక్ష్యం ఇదనమాట. ఆయన ప్రాయశ్చిత్తమైన దేవుడు, ఆయనే ప్రాయశ్చిత్తమైన వాడు. అదే మన కుటుంబ జీవితంలో చూసుకున్నట్లయితే ఏమైంది, ఇప్పుడు మనమే ఉన్నాం, మన ఫ్యామిలీ ఉంది, మన ఫ్యామిలీ అంతా ఒక దగ్గరికి పిక్నిక్కి వెళ్ళారండి, అడవికి, తోటకి వెళ్ళారు. అనుకోకుండా అక్కడ ఏం జరిగిందంటే ఒక పులి వచ్చింది. ఆ ఇంటి యజమాని లేదా ఆ భర్త తన పిల్లలను భార్యను కాపాడడానికి సాక్రిఫైస్ చేస్తాడా చేయడా? కంపల్సరీ చేస్తాడు. నేను చచ్చిపోయినా పర్లేదు కానీ నా పిల్లలు వాళ్ళకి ఏం కాకూడదు అని సాక్రిఫైస్ చేస్తాడు. సేమ్ అదే అనమాట. నేను చచ్చిపోయినా పర్లేదు, నేను ప్రాయశ్చిత్తంగా ఆయన రక్తం అర్పించిన దానికి కారణం అదే. ఆయన చనిపోయి మనందరికీ విడుదలనిచ్చిన దేవుడు ప్రాయశ్చిత్తం. ఆయనే శాంతికరము ప్రాయశ్చిత్తమై ఉన్న దేవుడుగా మనకి యేసు ప్రభువు ఉన్నాడు. ఈ కారణాన్ని బట్టి దేవుని ఆరాధిద్దాం. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం. అందుకే ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఇన్ని కారణాలు బట్టి ఆయనే ఫైనల్గా, ఆయన తప్ప నిజమైన దేవుడు లేనే లేడు. చదవండి అన్నమాట 20 వచనం, 5:20. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవం. అంటే మనకు భర్తగా ఉన్నటువంటి, మనకు యజమానిగా ఉన్నటువంటి, మనకు వరుడుగా ఉన్నటువంటి రాబోతున్న ఆయనే నిత్య జీవము. ఆయన చేసిన ప్రామిస్ కూడా అదే కదా, మనం చూస్తాం కదా. ఇదే యోహాను పత్రికలో 2వ అధ్యాయంలోనే 25వ వచనం, నిత్య జీవము అనుగ్రహింతుననున్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ప్రామిస్ చేశాడనమాట, మీ అందరికీ నిత్య జీవం ఇస్తాను అని ప్రామిస్ చేసిన వాడు కూడా మన సత్యవంతుడైన దేవుడు. ఇర్మియా భక్తుడు కూడా రాస్తాడు చూడండి, 10వ అధ్యాయంలో. ఇర్మియా భక్తుడు ఆయన రాసిన గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. 10వ అధ్యాయము 10వ వచనం, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయనే మీన్స్ అంటే ఒక్కడే ఉంటాడు. ఆయనే అంటే ఏంటంటే ఒక్కడే ఉంటాడు. మీకు భర్త ఎవరంటే ఆయనే అంటాడు. ఆయన ఈయన అనం, ఏమంటారు? ఒక్కళ్ళే. అలాగే మనకు కూడా ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే నిత్య జీవమైన దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయమందు ఆయనే దేవుడు అంటే మన భర్త అయిన దేవుని మనం ఎలా ఆరాధించాలి?
మన భర్తల గురించి చాలా గొప్పలు చెప్తాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు మనకు చేసిన మేలు ఏంటంటే ఆయనే మన పాపం నుంచి మొదటిగా రక్షించిన దేవుడు. రెండవది ఆయనే మన పాపములను ఐడెంటిఫై చేశాడు కదా. పాపములు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో పాపములు తెలుసుకునేవాడంట, తెలుసుకొని దాని నుంచి తప్పించేవాడు. మూడవది ఆయనే మనకు యుద్ధం నేర్పువాడు. దావీదుకైతే ఆ యుద్ధం ఏది, శత్రువులతో యుద్ధం. మనకైతే సాతానుతో యుద్ధం. యుద్ధం చేయడానికి కావాల్సిన యుద్ధ ఉపకరణాలు కూడా దేవుడు ఇచ్చాడు, సర్వాంగ కవచం. నాలుగవదిగా ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తం అయ్యాడు. అంటే ఫైనల్గా దేవుడు మన మీద పాపం లేకుండా చేసినవాడు. చివరిగా ఆయనే మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయమందు ఆయన మనకు భర్త అయిన దేవుడుగా ఉండి మనకు ఎన్నో మేలు చేసినవాడు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధిద్దాము, స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.